ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ మొత్తం స్తంభించిపోయింది. తెలంగాణ ఏపీ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కోదాడ నుంచి వరద నీరు దిగువకు భారీగా ప్రవహిస్తోంది. జాతీయ రహదారిపై మున్నేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. హైవేపై మోకాళ్ల లోతులో వరద వస్తుండటంతో వాహనాల రాకపోకలను కూడా అధికారులు పూర్తిగా నిలిపివేశారు. కుండపోత వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి. 15 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించింది. ఎల్లుండి 13 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల, దామోదర్ రాజనరసింహ, జూపల్లితో ఫోన్లో మాట్లాడి అప్రమత్తం చేశారు. సీఎస్తో పాటు డీజీపీ, మున్సిపల్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, హైడ్రా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.